వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నాకు మొగుడు కావాలి అంటోంది 42 ఏళ్ల ప్రౌఢ సౌందర్యం. మొగుడంటే ఫ్రెషర్ అనుకోకండి. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుంది. ఇప్పుడు 4వ పెళ్లికి రెడీ అంటోంది. అది కూడా తన ఈడువాడితో కాదు, 25 ఏళ్ల ఆ కుర్రాడే కావాలంటోంది. అనడం ఏంటి, ఇప్పటికే డేటింగ్ కూడా మొదలు పెట్టేసింది. ఇంతకీ ఎవరా అమ్మడు అనుకుంటున్నారా? ఇంకెవరు, వరల్డ్ మోస్ట్ సెక్సియెస్ట్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్. ఇప్పటికే ముచ్చటగా 3 మగాళ్లకి రింగ్ తొడిగిన సెక్సీ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ 4వసారి ఎంగేజ్మెంట్ కి రెడీ అయింది. 3 మగాళ్లకి విడాకులిచ్చిన ఈ క్రేజీ లేడీ 4వ మొగుడుగా స్టార్ డాన్సర్ 25 ఏళ్ల కాస్పర్ స్మార్ట్ ని తన లైఫ్ లోకి ఆహ్వానిస్తానంటోంది. ప్రస్తుతం కాస్పర్ తో చెట్టాపట్టాలేసుకుని బీచ్ లలో ఎంజాయ్ చేస్తోంది. భర్త మార్క్ యాంటోనీతో విడాకులు తీసుకుని నెల రోజులైనా గడవక ముందే కాస్పర్ తో జట్టు కట్టింది జెలో. ఇదేమీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదట, ఏదో అలా జరిగిపోయిందంటున్నాడు స్మార్ట్. ప్రొఫెషన్ లో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వైపు పరుగులు పెడుతోంది. ఇద్దరూ ఒకే గూటి పక్షులు కావడంతో ప్రేమ ముదిరి పాకాన పడింది. అర్జెంట్ గా పిల్లల్ని కనాలని భావిస్తోంది జెన్నీ. గంపెడు పిల్లలతో తన జీవితాన్ని ఫెయిరీ టేల్ లా మార్చుకోవాలని ఆశపడుతోంది పాప్ స్టార్. తన టీంలో పనిచేసే డాన్సర్లతో వ్యవహారం నడపడం జెన్నిఫర్ కి కొత్తేమీ కాదు. గత ఏడాది విడాకులు ఇచ్చిన మార్క్ కూడా జెన్నీ టీంలో బ్యాకప్ డాన్సరే. I feel like we found true partners in the Coles organization and Ian Fong and Mesh. కెరీర్ లో సెటిల్ అవుతున్న టైంలోనే క్యూబాకు చెందిన ఓజాని నోవాను పెళ్లి చేసుకుంది లోపెజ్. నోవా అప్పటికి మియామిలోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఏడాది తిరగకుండానే ఈ పెళ్లి పెటాకులైంది. నోవా తరువాత వేరే వాళ్ళెందుకంటూ తన ట్రూప్ లో ఉన్న కొరియోగ్రాఫర్, డాన్సర్ జూడ్ తో జత కట్టి పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి కూడా ఏడాదికే కొండెక్కింది. జూడ్ తో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లిక్ తో డేటింగ్ మొదలు పెట్టింది చిన్నది. 32వ బర్త్డే నాడు తన 3వ భర్త అఫ్లికేనంటూ ప్రకటించింది. వీరి పెళ్లి గురించి అతిగా ప్రచారం జరగటం, కెరీర్ ఇబ్బందులో పడటంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి కాకపోయినా ఏడాదిన్నర పాటు రొమాంటిక్ గా గడిపింది ఈ జంట. Si la gente quiere, sabe lastimar. Tú y yo partiremos, ellos no se mueven, pero en este cielo son. అఫ్లిక్ తో పెళ్లి రద్దు చేసుకున్న 2 నెలలకే మార్క్ యాంటోనీతో డేటింగ్ మొదలు పెట్టింది జెన్నీ. ఇద్దరూ కలిసి అప్పటికే కొన్ని ఆల్బమ్స్ లో నటించడంతో వీరి ప్రేమాయణం పెళ్లికి దారితీసింది. ఇద్దరూ కలిసి యూరప్ దేశాల్లో టూర్ చేశారు. అప్పుడే జెన్నిఫర్ తల్లిగా మారింది. 2 పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. మార్క్ తో డైవోర్స్ తర్వాత కాస్పర్ తో జట్టు కట్టింది జెలో.
మార్క్ తో వివాహ బంధం తెగిపోయినా బిజినెస్, సింగింగ్ లాంటి అంశాల్లో కలిసి పని చేస్తానంటోంది జేలో. ఆరడుగుల ఎత్తులో పోతపోసిన సౌందర్యం, కాలు కదిపితే ప్రపంచాన్ని సమ్మోహనపరిచే చైతన్యం, ప్రేక్షక లోకాన్ని మైమరిపించే స్వరం. ప్రపంచంలోని ఏ ఫార్మాట్ డాన్స్ లో అయినా ఇట్టే ఒదిగిపోయే శరీరం. ఇంతేనా? ఇంకా బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి జెన్నిఫర్ లోపెజ్ కి. ఏం చేసినా సంచలనమే అనే కంటే సంచలనం సృష్టించేలా చేయటం అలవాటు పడ్డ నేచర్ ఈ ముగ్ధ సొంతం. 40ల్లో పడ్డ మత్తుమందు లేకుండానే కుర్రకారుని కొత్త లోకాలకు తీసుకెళ్లగల సత్తా ఈ అమ్మడిది. With the bad boy from the block, picked my love right from the start. Mr. Wrong, he plays his part. Back to the beginning, now round two. Try my luck with something new. ప్రపంచమంతా పాప్ సింగర్ గా గుర్తింపు ఉన్న జెన్నిఫర్ లోపెజ్ మల్టీ టాలెంట్. హాలీవుడ్ లో హైయెస్ట్ అమౌంట్ తీసుకునే లాటిన్ హీరోయిన్, డాన్సర్, లిరిక్ రైటర్, రికార్డింగ్ ఆర్టిస్ట్, అథ్లెట్, సాఫ్ట్ బాల్ టీమ్ లో ఛాంపియన్, బిజినెస్ ఉమెన్. మల్టీ టాలెంటెడ్ ఈ పాప్ కెరటం. హస్కీ వాయిస్, మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుండెల్లో కుంపట్టు రగిలిస్తోంది. వయసు పెరిగే కొద్దీ కొత్తగా కనిపిస్తోంది లాటిన్ అందం. ఒక ఫుడ్ కోసం లాటరీ కొట్టే పేద కుటుంబం నుంచి మొదలైంది జెన్నిఫర్ జర్నీ. జానెట్ జాక్సన్ దగ్గర బ్యాకప్ డాన్సర్ గా మొదలైన జెన్నిఫర్ కెరీర్ 25 ఏళ్లకే కొత్త మలుపు తిరిగింది. హాలీవుడ్ మూవీ మనీ ట్రైన్ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు చేస్తూనే పాప్ సింగర్ గా కొత్త అవతారం ఎత్తింది గుమ్మ. ఆన్ ది 6 పేరుతో తొలి ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఆన్ ది 6 ఆశించిన రేంజ్ లో పేలకపోవడంతో జేలో అంటూ రెండో ఆల్బమ్ ని మార్కెట్ లోకి తెచ్చింది. ఇది సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. దిస్ ఈజ్ మీ, రీబర్త్, ఇఫ్ యూ హర్డ్ మై లవ్, వెయిటింగ్ ఫర్ ది నైట్ లాంటి ఆల్బమ్స్ జెన్నిఫర్ ని వరల్డ్ మోస్ట్ పాపులర్ పాప్ సింగర్ ని చేశాయి. యూత్ ని ఆకర్షించేలా లిరిక్స్ రాయటం, వాయిస్ లో మసాలా దట్టించి పాడటం, డాన్స్ లో స్టైల్, వీటన్నింటితో జేలో టాప్ స్టార్ గా మారింది. జెన్నిఫర్ లోపెజ్ 15 ఏళ్ల వయసులోనే డేవిడ్ క్రూజ్ తో డేటింగ్ ప్రారంభించింది. కెరీర్ లో ఎదిగేందుకు అనేక కష్టాలు పడింది. లాటిన్స్ కి చోటు లేని సినీ రంగంలో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసింది. చదువుని కూడా త్యాగం చేసింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే సింగింగ్, డాన్సింగ్ లో శిక్షణ తీసుకుంది. టీవీ షోలు చేసింది. సినిమాల్లో బ్రేక్ లభించే వరకు అలుపెరగని పోరాటం చేసింది జెన్నిఫర్. కష్టాల్లోంచి కెరటంలా ఎగిసిన కెరీర్ జేలోది. అందుకే ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది. కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూనే లైఫ్ విషయంలో ఎంజాయ్మెంట్ కే ప్రాధాన్యత ఇస్తోంది. సినిమాలు, ఆల్బమ్స్, బిజినెస్, బాయ్ ఫ్రెండ్, పిల్లలు, ఇదే ప్రస్తుతం జేలో ప్రపంచం.
టూర్లు, కాన్సర్ట్లు, వీకెండ్ లో బాయ్ ఫ్రెండ్ స్మార్ట్ తో బీచ్ పార్టీలతో సరదాగా సాగుతోంది జేరో లైఫ్. జెనిఫర్ లోపెజ్ ఆల్బమ్ విడుదలైందంటే బిల్లీబోర్డ్ లో నంబర్లు మారాల్సిందే. నెట్ లో ఇప్పటికీ ఎక్కువ హిట్లు ఉన్న పాప్ బీట్ గా జెనిఫర్ ఇఫ్ యు హాడ్ మై లవ్ కొత్త రికార్డులు సృష్టించింది. పెళ్లి చేసుకోవటం కామన్, కానీ పెళ్లిళ్లు చేసుకోవటం కూడా కామన్ అనేది పాప్ సింగర్ల కాన్సెప్ట్. మగాళ్ల మాట ఎలా ఉన్నా ఆడవాళ్లు మాత్రం తప్పనిసరి. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు, పండగ వచ్చినప్పుడు కొత్త డ్రెస్ కొన్నట్టు కొత్త మొగుడిని తెచ్చుకోవటం పాప్ గర్ల్ స్పెషాలిటీ. హాలీవుడ్ స్టార్స్, పాప్ సింగర్స్, సెలబ్రిటీలు కావాల్సినన్ని పెళ్లిళ్లు చేసుకోవటం, నచ్చినన్ని రోజులు సరదాగా గడపటం, విడాకులు తీసుకోవటం, వివాదాల్లో మునిగిపోవటం చాలా చిన్న విషయం వీళ్ళకి. మిగిలిన వాళ్ల మాట ఎలా ఉన్నా హాలీవుడ్ లో సెలబ్రిటీలంటే ఏదో పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటూ హాయిగా జీవించడం అంటే ఏదో అవమానం జరిగినట్లే ఫీల్ అవుతారు. పాప్ సింగర్లు కూడా దీనికి అతీతమేం కాదు. పాత మగుణ్ణి మర్చిపోవడానికి కావచ్చు, కొత్త బాయ్ ఫ్రెండ్ లో స్పెషాలిటీ ఉండొచ్చు, ప్రొఫెషనల్ గ్రోత్ గురించి ఆలోచన అయ్యన్నా అయ్యుండొచ్చు, సెన్సేషనలిజం కోసం పాకులటని అనుకున్నా పర్వాలేదు, మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవటం మాత్రం కామన్. ఎప్పుడో ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన సీనియర్ పాప్ సింగర్ మడోనా నుంచి లేటెస్ట్ సెన్సేషన్ లేడీ గాగా వరకు బాయ్ ఫ్రెండ్స్ ని చొక్కా మార్చినంత తేలిగ్గా మార్చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్ల కన్నా పాప్ సింగర్లకి కాంట్రవర్సీలే గాలి ఆహారం. జనాలు తమ గురించి ఎంత ఎక్కువగా చర్చిస్తుంటే అంత ఆనందం. ఎన్ని వివాదాలు ఉంటే అంత మజా. ఇక పార్టీలు, ఫంక్షన్లకి కొత్త బాయ్ ఫ్రెండ్ తో వెళితే కెమెరాల ఫ్లాష్లన్నీ వాళ్ళ మీదే. ఇలాంటి ఫాలోయింగ్ కోసమే పాప్ సింగర్లు డేటింగ్, ఎంగేజ్మెంట్ అంటూ ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ లేదా మొగుడు అనేది పాప్ సింగర్స్ కి కేవలం సోషల్ స్టేటస్ మాత్రమే. బంధాలు, అనుబంధాలు అంతా ట్రాష్. వీటన్నింటికి అతీతమైన జీవితం వారిది. డబ్బులు, క్రేజ్ కి ఏమాత్రం లోటు లేని జీవితం. నచ్చిన వ్యక్తితో కావలసినంత కాలం జీవించు, పిల్లల్ని కడు, మరొకరితో జీవితం గడుపు. వయసు గురించి పట్టింపు కూడా లేదు. ఇది పాప్ సింగర్స్ ఫిలాసఫీ. మడోనా, జానెట్ జాక్సన్, షకీరా, జెనిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్, లేడీ గాగా ఇలా అమెరికన్ పాప్ సింగర్స్ అంతా మొగుళ్ళని, మగాళ్ళని తరచూ మార్చేస్తూ ఉంటారు. అసలు పాప్ సింగర్ లైఫ్ స్టైల్ అంటే బాయ్ ఫ్రెండ్స్ ని మార్చడం కామన్ అన్నట్లుగా తయారైంది వీళ్ళ వైఖరి. ఎంత మందిని మారుస్తారు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు అనేది లెక్కించడం మాత్రమే వీళ్ళు మనకిచ్చే ఆప్షన్. మిగిలిందంతా వాళ్ళిష్టమే. Could there be a part from me? Came and swept me off my feet. Went nowhere but kept the ring. Once again I'm lonely, number 4. You sang to me but I'm not sure. So worn out but love you so. Made me wanna try once more. And I couldn't say no. Is it too much to ask? Or I realize something that I like. ఇది జెనిఫర్ లోపెజ్ పై స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.